ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే 22,500 వరకు మీకు ఇక్కడ శాలరీ ఇస్తారండి. సర్టిఫికేట్ చూసి ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ అర్హత అయితే ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇంకటి నుంచి మీకు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియో అనేది వస్తాయి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు జాబ్కు పొందాలనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది 15వ తేదీన మనకు రిలీజ్ అనేది అవడం జరిగింది. 29 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే హాల్ టికెట్ 5వ తేదీ ఇస్తారు. ఆ తర్వాత మనకు రాత పరీక్ష అనేది 10వ తేదీన ఇక్కడ మీకు నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా మీకు ఇక్కడ నెక్స్ట్ మంత్ 28 లోపల ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినటువంటి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు టోటల్గా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారండి. డీటెయిల్గా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ డివిజనల్ మేనేజ్మెంట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు టెక్నికల్ అసిస్టెంట్ కేటర్లో మీకు ఉద్యోగం ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ తీసుకుంటున్నారు. 22,500 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డివిజనల్ ఆఫీస్లో మీకు ఇక్కడ వర్క్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారండి. వయసు కానీ మనకు చూసుకున్నట్లయితే వయసు అనేది ఇందులో 21 సంవత్సరాల నుంచి ఎప్పటికీ 1/7/2025 నాటికి మనకు 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో మీ ఏజ్ కలిగి ఉండాలి. BA చదివిన వాళ్ళు, BSc చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, BSc అంటే BCA చేసిన వాళ్ళు, BE బీటెక్ చేసిన వాళ్ళు, MCA MTech చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ అలానే తెలుగు లాంగ్వేజ్ అనేది మానిటర్ మీకు వచ్చుండాలని తెలియజేస్తున్నారు. ఏదైనా 2 years ఎక్స్పీరియన్స్ ఇందులో ప్రొఫెషన్ ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇంకేదైనా మీ దగ్గర స్కిల్స్ ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ మీరు పెట్టవచ్చు. అవన్నీ పెడితే కూడా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అప్లై ఎలా చేసుకోవాలి? ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. అంటే ఒక అప్లికేషన్ చూపిస్తాను. అప్లికేషన్ ఫిల్అప్ చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా అది కూడా పెట్టవచ్చు. అలానే మనకు అన్ని డాక్యుమెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను చూడండి, పైన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు తీసి పెట్టుకోవాలి. అలానే మనకు లోకల్గా ఉన్నట్లయితే 4th క్లాస్ నుంచి అలానే 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది పెట్టాలి. ఆ తర్వాత మనకు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే మీరు 10th అలానే 12th సర్టిఫికేట్ ఇందులో పెట్టాలి. 300 అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఈ పేరు మీద మీరు DD అనేది చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ అనేది మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, అవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే 85% రిటర్న్ ఎగ్జామ్లో ఉంటుంది. ఆ తర్వాత మిగిలినటువంటి మనకు ఎంత ఉంది 15% అనేది ఇక్కడ మీకు ఇంటర్వ్యూ 10%, ఆ తర్వాత 5% ఏంటంటే వాళ్ళు ఏదైనా ఎక్స్పీరియన్స్ IT రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చారండి. అడ్రస్ అనేది ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయాలి. ఎప్పటి వరకు 29 లోపల మీరు సెండ్ చేయాలండి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్లో చాలా సింపుల్గా అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయండి. చెప్పినటువంటి అన్ని కూడా అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ అన్ని కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. లేటెస్ట్గా తీసుకునే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కలర్ ఫోటో అనేది ఇది ఇక్కడ మీరు అతికించండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో పేరు అదే సేమ్ టు సేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్లో రాయండి. ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్లో ఉంటుంది, సేమ్ టు సేమ్ రాయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది, అది రాయండి. ఇక్కడ మీరు ఏదైతే పైన చెప్పినటువంటి అర్హత ఉన్నట్లయితే ఆ అర్హత అనేది ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో రాయండి. పర్మనెంట్ అడ్రస్ అనేది మీ అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ రాయండి. ఆ తర్వాత మనం కొంతమంది ఆధార్ కార్డు ఒక ప్లేస్లో ఉంటుంది, కొంతమంది నివసించేది ఒక ప్లేస్లో ఉంటుంది కదా. కరెంట్ లొకేషన్ కూడా ఇక్కడ మీరు రాయొచ్చు. మనకి ఇక్కడ ఇండియా రాసి అలానే రీజన్ అయితే మీరు క్యాస్ట్ ఏదైతే ఉందో రీజను హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే అది రాసి ఆ తర్వాత మనకు క్యాస్ట్ అనేది OC BC అదైతే ఇది రాయండి. ఆ తర్వాత మేల్ ఆఫ్ ఫిమేల్ ఇక్కడ రాసిన తర్వాత ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ అనేది ఏది మీకు ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు ఇంగ్లీష్ అనేది ఇక్కడ రాయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటాయి కదా, దాంట్లోనే 10th క్లాస్ మార్క్ లిస్టు ఆ తర్వాత ఎక్కడెక్కడ మీరు చదివారు, ఆ తర్వాత ఎప్పటి నుంచి డ్యూరేషన్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఫిల్అప్ చేసి ఆ తర్వాత అంటే గ్రాడ్యుయేట్ ఏ ఇయర్లో మీరు కంప్లీట్ చేశారు, దానికి సంబంధించి అన్ని ఏ బోర్డు నుంచి చేశారు, హాల్ టికెట్ నెంబర్ అన్ని కూడా ఇక్కడ రాసి ఆ తర్వాత మనకి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. జాబ్ ఎన్ని ఉన్నాయని కాదండి, మీకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. చాలామంది ఒక జాబ్ ఉండదనేసి వదిలేస్తుంటారండి. అలా కాకుండా మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్
కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అవి లింక్స్ అనేది కూడా నేను కింద ఇస్తున్నానండి. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే 8వ తేదీన మనకు ఎస్ఎస్సీ నుంచి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే 3131 ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేసుకోవడం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అందుకే నేను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్గా మీకు అందజేస్తుంటాం. దీని మీద క్లిక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. కేవలం 12th క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. అలానే నేవీలో కూడా సివిలియన్ ఉద్యోగాలు అంటే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 1100, 110 అనే ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇది కూడా చాలా పెద్ద నోటిఫికేషన్. ఇందులో కూడా 10th, 12th, ఐటీఐ, డిప్లొమా, అలానే బీటెక్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇందులో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అందులో అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.